Hey guys, welcome back to my channel. This is Amrita and welcome to Spotlight Bay. So if you are new to my channel, inka na channel ni subscribe cheyakapoyi unte please subscribe to my channel immediately. And నేను నా లాస్ట్ వీడియోలో ఏపీ పీజీ ఈసెట్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీకి ఎన్ని సీట్స్ ఉంటాయి, అండ్ సెల్ఫ్ ఫినాన్స్డ్కి ఎన్ని ఉన్నాయి, అండ్ యూనివర్సిటీకి ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి మొత్తం సీట్ ఎలా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అండ్ మెకానికల్, ఈసీ, త్రిబుల్ ఐటీ అలా 5 బ్రాంచెస్కి ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి ఒక డీటెయిల్డ్గా ఒక సీట్ అనాలిసిస్ అని చెప్పి ఒక వీడియో చేశాను. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు సే అబౌట్ మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అని చెప్పి, సో ద ర్యాంక్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ బై ర్యాంక్ వైజ్. సో ఇన్ దిస్ వీడియో నేను ఇప్పుడు చెప్తున్న ర్యాంక్ అనేది ఇట్ ఇస్ ఎ మీన్ వాల్యూ. లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాంచ్కి వెళ్తారు, లైక్ ఈసీకి వెళ్తారు, త్రిబుల్ఈకి వెళ్తారు, ఐటీ, మెకానికల్, సివిల్. సో ఇది ఈ ర్యాంక్ ఈ బ్రాంచ్కి మాత్రమే నేను చెప్పను, బికాజ్ ఎవరికి తెలియదు ఎవరు ఏ బ్రాంచ్కి వెళ్తారో తెలియదు. సో మీకు వచ్చినది ఆల్ బ్రాంచెస్కి సరిపోతుంది. సో ఇట్ ఈస్ ఎ మీన్ వాల్యూ. లైక్ ఇప్పుడు చెప్తున్న ర్యాంక్ ఇట్ విల్ సాటిస్ఫై ఆల్ ద బ్రాంచెస్. ఈ కాలేజ్ ద లీస్ట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద కాలేజ్ లీస్ట్ కట్ ఆఫ్. దీనికన్నా తక్కువ వాళ్ళని తీసుకుంటారు, ఎక్కువ వాళ్ళని తీసుకుంటారని చెప్పండి. లైక్ ఒక 20-30 అటు ఇటు అవుతుంది, ఎందుకంటే బ్రాంచెస్ కదా, సో సీట్స్ ఉండిపోయి ఉంటే కూడా తీసుకుంటారు. అండ్ సో ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే ఆల్ 5 బ్రాంచెస్ ఆర్ ఆల్ ద బ్రాంచెస్ సాటిస్ఫై అయ్యే ర్యాంక్. ఇది ఓన్లీ ఇప్పుడు చెప్తుంది ఓన్లీ ఈసీకి కాదు, ఓన్లీ త్రిబుల్ఈకి కాదు, ఓన్లీ ఐటీ, ఓన్లీ సిఎస్సి, ఓన్లీ సివిల్ అలా చెప్పట్లేదు. ఇట్ ఈస్ ఏ కంబైన్డ్ వాల్యూ. ఈ ర్యాంక్ వస్తే మీకు ఆ కాలేజ్లో వస్తుంది అని చెప్తున్నాను. లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయినా కూడా వస్తుంది ఆ కాలేజ్లో అని ఒక అనాలిసిస్గా చెప్తున్నాను. సో హోప్ యూ గైస్ స్కిప్ అవ్వకుండా మొత్తం చూడండి ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. యువర్ ర్యాంక్ ఈజ్ బిట్వీన్ 1 to 50 or 55-60 ఈ రేంజ్లో ఉంది అంటే మీకు పక్కాగా ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో సీట్ వస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళు కాబట్టి ఫస్ట్ మేజారిటీ వాళ్ళు తీసుకుంటారు. అండ్ 1 నుంచి 55-60 ఈ రేంజ్లో ఉంది అంటే మీకు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో వస్తుంది. అండ్ అగైన్ చెప్తున్నా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు ద గేట్ క్యాండిడేట్స్ అండ్ ద సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు ద ఏపీ పీజీ ఈసెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. గేట్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళనే తీసుకుంటారు, బట్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు దమ్ అండ్ ద సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు ద ఏపీ పీజీ ఈసెట్ క్వాలిఫైడ్ 1 ర్యాంక్ వైజ్. సో మీకు 1 నుంచి 55-60 వస్తే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో సీట్ వస్తుంది. ఒకవేళ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో రాకపోతే డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే ఇది 18 బ్రాంచెస్ ఉన్నాయి కదా అన్నింటిలో. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో రాకపోతే డిసప్పాయింట్ అవ్వకండి. సెకండ్ కౌన్సిలింగ్ కూడా ట్రై చేయండి, పక్కా వస్తుంది సెకండ్ కౌన్సిలింగ్లో అయితే. సో కొంచెం లిటిల్ కాంపిటీషన్, ఎందుకంటే గేట్ వాళ్ళు కూడా ఉంటారు అండ్ పీజీ ఈసెట్ రాసిన వాళ్ళు కూడా ఉంటారు. దెర్ విల్ బి లిటిల్ కాంపిటీషన్ అండ్ సీట్స్ ఉండిపోతాయి. లైక్ మీకు మంచి కాలేజ్ రావాలి అని మీకు ఉండుంటే సెకండ్ కౌన్సిలింగ్ కూడా పెట్టుకోండి. సో డోంట్ కాంప్రమైజ్ ఇన్ జాయినింగ్ ద కాలేజ్, బికాస్ ఇది మీ ఫ్యూచర్. సో జాబ్స్ అన్నీ చాలా సాఫ్ట్వేర్ సీట్కి వెళ్తే చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో కాంప్రమైజ్ అయ్యి ఏ కాలేజ్లో పడితే ఆ కాలేజ్ జాయిన్ అవ్వకండి, వెయిట్ చేయండి, మంచి కాలేజే వస్తుంది. సో వెయిట్ అంటిల్ ద సెకండ్, మీకు నచ్చిన కాలేజ్ రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వెయిట్ చేయండి, సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకోండి, మీకు పక్కాగా వస్తుంది. ఎందుకంటే సీట్స్ చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా సెకండ్ కౌన్సిలింగ్లోనే వస్తుంది. సో మీకు ఒక 50 to 80 ఈ రేంజ్లో వచ్చిందంటే, లైక్ 50 to 80 ఈ రేంజ్ ర్యాంక్ వచ్చింది అంటే మీకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో సీట్ వస్తుంది. సో బ్రాంచ్ బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది. లైక్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద లీస్ట్ అండ్ లైక్ స్టార్టింగ్ కట్ ఆఫ్. సో ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఇప్పుడు సివిల్ వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఉన్నాయి అనుకోండి, సివిల్కి 50 కాదు ఇంకా ఎక్కువే తీసుకుంటారు. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ అబౌట్ ద రౌండ్ ఓకే ఈ రేంజ్కి ఇది ఇక్కడ వస్తుందని చెప్తున్నాను. సో ఇంకా ఎక్కువే తీసుకుంటారు అంటే ఎందుకంటే బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ సీట్స్ ఎక్కువ ఉంటాయి ఒక బ్రాంచ్కి. సో ఫిక్స్ అయిపోకండి. సో ఒకవేళ ఈ రేంజ్లో ఉంటే మీకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో వస్తుంది. అండ్ 100, 110, 150 మ్యాక్సిమం 150 లోపల వస్తే జేఎన్టీయూ కాకినాడలో మీకు సీట్ వస్తుంది. అండ్ ఎందుకంటే ఇక్కడ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంటారు అండ్ చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఓపెనింగ్. ఇప్పుడు చెప్తున్న మాత్రం పక్కా వేసుకోకండి. లైక్ స్టార్టింగ్ ఓకే ఈ ర్యాంక్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు అని మీకు ఐడియా కోసం నేను చెప్తున్నా. ఎండింగ్ ర్యాంక్ కాదు, స్టార్టింగ్ ర్యాంక్ ఇది. లైక్ ఈ ర్యాంక్ వాళ్ళని తీసుకుంటారు, ఈ ర్యాంక్ వస్తే ఇక తీసుకుంటారని చెప్పి ఒక ఐడియా కోసం చెప్తున్నాను. కానీ ఓకే మీకు 100 ర్యాంక్ వచ్చి మీకు ఆంధ్ర యూనివర్సిటీ రాదని నేను చెప్పను, వస్తుంది, ఎందుకు చెప్పలేను.
ర్యాంక్ క్యాస్ట్ అన్నీ కలవాలి కాబట్టి పక్కాగా వస్తాయి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అండ్ ఓవరాల్ ఐడియా రిగార్డింగ్ ద కాలేజ్ సీట్స్. సో మీకు 120 నుంచి ఒక 150 లోపల అలా ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీకు శ్రీ విద్యానికేతన్ తిరుపతిలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు 140 టు ఒక 150 160 అలా వచ్చిందంటే శ్రీ సాగి రామకృష్ణంరాజు కాలేజ్ భీమవరంలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈజ్ 150 160 170 ఈ రేంజ్ ర్యాంక్ వచ్చింది అంటే నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో సీట్ వస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీ కదా, సో సీట్ అస్సలు వదులుకోకండి. బెస్ట్ యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చిందంటే అంతకన్నా హ్యాపీ లేదు. సో యూనివర్సిటీలో సీట్స్ అస్సలు వదులుకోకండి. బికాస్ యూనివర్సిటీ సీట్స్ చాలా తక్కువ. చెప్పాను లాస్ట్ వీడియోలో 600 సీట్స్ మాత్రమే యూనివర్సిటీ సీట్స్ ఉన్నాయి. సో యూనివర్సిటీ సీట్స్ అస్సలు వదులుకోకండి. సో మీకు ఒక ర్యాంక్ మార్క్స్ ఒక 200 210 220 ఈ రేంజ్లో వచ్చాయంటే వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ కాలేజ్ విజయవాడలో సీట్ వస్తుంది. 150 to 200 ర్యాంక్ ఈ సిరీస్ ర్యాంక్ 150 to 250 మ్యాక్సిమం 250 వరకు ర్యాంక్ వస్తే ప్రసాద్ వి పోతూరి సిద్ధార్థ కాలేజ్ ఇన్ విజయవాడలో మీకు సీట్ వస్తుంది. అండ్ ఇఫ్ యువర్ ర్యాంక్ ఈజ్ బిట్వీన్ 300 or 250 to 300 ఉంటే మీకు జేఎన్టీయూ అనంతపూర్లో సీట్ వస్తుంది. అండ్ ఇఫ్ యువర్ ర్యాంక్ ఈజ్ బిట్వీన్ 400 450 లైక్ 350 to 450 ఈ రేంజ్లో ఉంటే మీకు గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నంలో సీట్ వస్తుంది. ర్యాంక్ ఈజ్ బిట్వీన్ 450 to 500 ఈ రేంజ్లో ఉంది అంటే లైక్ మీకు ఆంధ్ర లోయల విజయవాడలో సీట్ వస్తుంది. అండ్ మీకు ఒక 600 ఇలా ఉంది అంటే అనిట్స్ కాలేజ్ విశాఖపట్నంలో సీట్ వస్తుంది. లైక్ 600 700 అలా ఈ సీక్వెన్స్ సిరీస్ రేంజ్లో వస్తే మీకు అనిట్స్ కాలేజ్ విశాఖపట్నంలో వస్తుంది. అనిట్స్ కాలేజెస్ మీకు ఒక 500 600 అలా రేంజ్లో వచ్చింది అంటే శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇన్ తిరుపతి ఈ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది. మీకు 650 750 ఈ రేంజ్ 650 750 ఈ రేంజ్లో ర్యాంక్ వచ్చింది అంటే బుల్లై కాలేజ్ ఇన్ విశాఖపట్నం మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. సో నెక్స్ట్ ఈజ్ ఎస్ఆర్కే. సో ఇఫ్ మీకు ఒక 750 800 850 ఈ రేంజ్లో ర్యాంక్ వచ్చింది అంటే మీకు ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ విజయవాడ ఈ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది. మీకు ఒక 1000 1100 ఈ సిరీస్ రేంజ్లో వచ్చింది అంటే లైక్ మీకు మహారాజా విజయనగరంలో సీట్ వస్తుంది. సో మహారాజా విజయనగరం చాలా బాగుంటుంది. విజయనగరంలో అదే మంచి కాలేజ్. సో మహారాజా విజయనగరంలో మీకు సీట్ వస్తే మాత్రం పక్కా జాయిన్ అవ్వండి, చాలా బాగుంటుంది. ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి అందులో. అండ్ మీకు 1500 to 1800 ర్యాంక్ ఈ రేంజ్లో ర్యాంక్ వచ్చింది అంటే మీకు రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఈజ్ ఇన్ విశాఖపట్నం ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఈజ్ బిట్వీన్ 2000 to 2500 మీకు పైడా కాలేజ్ ఇన్ విశాఖపట్నం ఈ పైడా కాలేజ్ ఇన్ విశాఖపట్నం 2000 ర్యాంక్ అలా వస్తే మీకు పైడా కాలేజ్లో సీట్ వస్తుంది. మీకు 3000 to 3500 ఈ రేంజ్లో ర్యాంక్ వచ్చింది అంటే వాసిరెడ్డి వెంకటాద్రి గుంటూరులో మీకు వాసిరెడ్డి వెంకటాద్రి గుంటూరులో ఉంది ఈ కాలేజ్. సో ఈ కాలేజ్ మీకు 3000 to 3000 ర్యాంక్ 500 ర్యాంక్ వస్తే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇఫ్ యువర్ ర్యాంక్ ఈజ్ బిట్వీన్ 2000 to 3000 యూ విల్ గెట్ ఇన్ విజ్ఞాన్ కాలేజ్ విచ్ ఇస్ ఇన్ విశాఖపట్నం. సో మీకు 3500 to 4000 4500 ఈ రేంజ్లో వచ్చింది అంటే శ్రీ విష్ణు కాలేజ్ విచ్ ఇస్ ఇన్ భీమవరం ఈ కాలేజ్ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ మీకు 4000 అబౌవ్ 5000 ఈ రేంజ్లో వచ్చింది అంటే అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఇస్ ఇన్ విశాఖపట్నం ఈ కాలేజ్ 4000 ఈ రేంజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒక 7000 to 8000 8500 ఈ రేంజ్లో ర్యాంక్ వచ్చింది అంటే యూ విల్ గెట్ సీట్ ఇన్ విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్. సో ఎవరైనా ఉమెన్స్ అప్లై చేస్తుంటే మీకు ఈ కాలేజ్లో సీట్ పక్కా వస్తుంది. ఎందుకంటే ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ఉమెన్స్ ఎవరైనా ఈ రేంజ్ ఉంటే ఈ కాలేజ్లో పెట్టేసుకోండి, బాగుంటుంది. ఉమెన్స్ కాలేజ్ అయినా విజ్ఞాన్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్. సో నెక్స్ట్ ఈజ్ ఇఫ్ యూఆర్ బిట్వీన్ 9000 ఈ రేంజ్లో ఉంది అంటే లాయలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఈజ్ ఇన్ విజయవాడ. సో లాయలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీకు సీట్ వస్తుంది. అండ్ 10,000 ఈ రేంజ్లో ర్యాంక్ వచ్చింది అంటే మీకు సాంకేతిక విచ్ ఇస్ ఇన్ విశాఖపట్నం. సో 10,000 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి సాంకేతిక విశాఖపట్నంలో సీట్ వస్తుంది. సో గైస్ అంతే, నేను ఒక 10,000 ర్యాంక్ వరకు కవర్ చేశాను. సో ఈ సీట్స్ పక్కా అని చెప్పిన ఎందుకంటే చాలా క్యాస్ట్స్ ఉన్నాయి అండ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి.
సో మీకు ఇంకా ఏదైనా డీటెయిల్గా ఈ ర్యాంక్కి పర్టికులర్ ఈ ర్యాంక్కి ఈ క్యాస్ట్కి ఎక్కడ వస్తేనే మీకు పర్టికులర్గా కావాలి అనుకుంటే నాకు ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను పక్కాగా చదివి మీకు అందరికీ రిప్లై ఇస్తాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పాట్లైట్ బే. I'll give all updates regarding AP PG ESET 2020. నేను ఆల్రెడీ సీట్ అనాలిసిస్ అని చెప్పి ఒక వీడియో చేశాను. దిస్ ఇస్ ద సెకండ్ వీడియో, లిస్ట్ ఆఫ్ కాలేజెస్. నేను ఇంకా డాక్యుమెంట్స్ ఏం కావాలి అండ్ ఫీ రియంబర్స్మెంట్, సో కౌన్సిలింగ్ ప్రొసీజర్, కౌన్సిలింగ్ కోసం ఫీజు ఎంత కట్టాలి అని చెప్పి అన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. అండ్ రిగార్డింగ్ AP PG ESET ఆల్ అప్డేట్స్ ఐ విల్ బీ అప్లోడింగ్ ఇన్ ద యూట్యూబ్. సో దీనికోసం నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, AP PG ESET 2020 అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో యూ కెన్ జస్ట్ గో టు ద ప్లేలిస్ట్ దే అండ్ యూ కెన్ సీ ఆల్ ద వీడియోస్ దే. ఒక వరుసగా అన్ని వీడియోస్ కనిపిస్తాయి వెన్ ఐ అప్లోడ్. ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. సో ఐఎమ్ గివింగ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వెరీస్ నా ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి నాకు. సో ఐ విల్ జస్ట్ రిప్లై టు ఆల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ జస్ట్ రిప్లై ఫర్ ఏ బ్రాంచ్ అన్నా కూడా చెప్పండి, నేను పక్కా రిప్లై ఇస్తాను మీ అందరికీ నాకు తెలిసినంత మటుకు. సో గైస్, hope you guys like this video. So don't forget to like, share and subscribe to my channel Spotlight Bay. That's all for today guys. Bye.